బోట్ నెక్కి షోల్డర్ కామన్గా అయితే బ్యాక్ ఇలా ప్యాటర్న్ ఇచ్చినప్పుడు షోల్డర్ జారదండి. బోట్ నెక్కి షోల్డర్ బోట్ నెక్కి ఇలా మనం బ్యాక్ సైడ్ ఇలా ప్యాటర్న్ ఇచ్చినప్పుడు ఫ్రంట్ తక్కువ నెక్ ఉన్నప్పుడు షోల్డర్ అయితే జారదు. ఒకవేళ మనం బ్యాక్ సైడ్ ప్యాటర్న్ లేకుండా డీప్ నెక్ ఇలా డీప్ నెక్ అయితే మనం పెట్టుకుంటాం కదా, చూడండి ఈ విధంగా డీప్ నెక్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ మనం షోల్డర్ అనేది నెక్ సైడ్ తక్కువగా తీసుకోవాలి. ఎంత తక్కువగా తీసుకోవాలి అంటే 3 తీసుకోవచ్చు, పావు తక్కువ 3 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు. అంటే వాళ్ళ సైజులను బట్టి మనం తక్కువ చేసుకుంటూ ఉండాలి. ఇది బ్రాడ్ అయినప్పుడే బ్యాక్ సైడ్ ఫ్రంట్ బోటు బ్యాక్ సైడ్ ఇలా బ్రాడ్ అయినప్పుడు, ఒకవేళ ఫ్రంట్ ఇలా ప్యాటర్న్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ 4 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి, కరెక్ట్గానే వస్తుంది. చిన్న సైజులకి కొంచెం తక్కువ తీసుకోవాలి. అయితే ఇక్కడ తీసుకుంటే కొందరు నెక్ బ్రాడ్గా ఉండాలి, ఇది తక్కువగా ఉండాలని చూస్తున్నారు. ఇప్పుడు ఈ షార్ట్గా ఉండాలని చూస్తున్నారు అనమాట. షోల్డర్ పైన భుజము, ఈ భుజం బ్లౌజ్ భుజము చిన్నగా ఉండాలని చూస్తున్నారు కదా చాలా మటుకు. అలాంటప్పుడు ఇది కొంచెం బ్రాడ్ పెట్టుకొని ఇది కొంచెం తక్కువ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది, షోల్డర్ జారకుండా కూడా ఉంటుంది.